ఓవర్ అంటే ఒక ఈ పొత్తి కడుపు నొప్పి ఒక్కటే వస్తుందా లేదంటే ఇంకేం సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి? యా, పొత్తి కడుపు నొప్పి ప్లస్ ఒక్కోసారి వాళ్ళకి ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అని అనుకున్నాం కదా, సో అలా హెవీ బ్లీడింగ్ వల్ల నీరసము అంటే అనీమియా, ఇలా ముందు నుంచి కూడా ఇలాగే హెవీ బ్లీడింగ్ ఇది మన నార్మలే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు కదా, సో అనీమియా బారిన పడతారు. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అంటే బ్లడ్ ఉండదు బాడీలో, రక్తహీనత. సో రక్తం అనేది మన బాడీలో ఆక్సిజన్ని క్యారీ చేసే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఆక్సిజన్, ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే నీకు బాడీలోని యాక్టివిటీస్ నువ్వు చేసుకోవడానికి నీకు శక్తి ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. చదువుకునే పిల్లల కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉంటుంది, నీరసంగా ఉంటుంది, అంటే డిజీనెస్, కళ్ళు తిరిగిపోవడం. అంటే బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి, హార్ట్ కూడా సరిగ్గా పంపింగ్ అంత బ్లడ్ లేకపోతే ఎంత పంప్ చేసినా హార్ట్ మీద కూడా ఓవర్లోడ్ ఉంటుంది. సో అలా అనీమియా నుంచి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో నీరసం అనిపించడము, యాక్టివిటీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం, కళ్ళు తిరిగి ఎప్పుడైనా పడిపోదు. ఇందాక చెప్పిన అమ్మాయి అయితే ఆ అమ్మాయి ఒక 2-3 సార్లు కాలేజ్లో పడిపోయిందంట అలా. సో అలా కళ్ళు తిరిగిపోతే వాళ్ళకి తెలీదు. ఇలాంటి అన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా వీక్నెస్ వల్ల కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు కదా, నిస్సత్తువ అంటాం కదా, అలా అయిపోతుంది. సో బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. డెఫినెట్లీ మజిల్కి బ్లడ్ సప్లై అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా మ్యామ్. అట్లానే ఎమోషనల్గా కూడా కొంచెం వీక్గా ఉంటారా ఆ టైంలో? ఏ విధంగా? డెఫినెట్లీ ఎస్. మరి ఇంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి, ఇంత బ్లడ్ లాస్ అయ్యి, మరి అలా పెయిన్ వస్తూ ఉంటే డెఫినెట్గా నీకు మైండ్లో డిస్టర్బెన్స్, మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేది, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటాయి. ఒక యాంగ్జైటీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఒక్కోసారి గుండె దడ రావడము, ఆ డిప్రెషన్గా ఫీల్ అవ్వడం. మరి నువ్వు 2 రోజులు నువ్వు చేసే వర్క్ నువ్వు ఆపేసి, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆడుకునే పిల్లలు, అవి ఆపేసి ఇంట్లో కూర్చోబెడితే డెఫినెట్గా అది ఒక టైప్ ఆఫ్ అభద్రత అనమాట వాళ్ళకి. నాకేదో జరిగిపోతుందని భయం, కానీ చెప్పలేరు, చెప్పుకోలేరు. సో అందుకే ఆ చిన్నపిల్లలకైతే కనుక, అంటే ఇట్లా టీనేజ్ పిల్లలకి, సో ఇంట్లో పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. పీరియడ్స్ టైంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్లీడింగ్ ఎంత అవుతుంది అని చెప్పి అడుగుతూ ఉండాలి. లేదు వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళు ఎలా, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు నార్మల్గా చేసుకుంటున్నారా, ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా, ఇలా అనేది మెయిన్గా మదర్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. చూసుకొని వాళ్ళ అడ్వైస్ ఇవ్వాలి. సో దట్ మనం వాళ్ళతోని రెగ్యులర్గానే మనము మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమైనా ఇబ్బంది తెలుస్తుందా. అయితే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో మాట్లాడేసుకొని ఇది నార్మలేలే, ఇది నార్మలే, అంత మనం ఏం టెన్షన్ తీసుకోవద్దు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. కానీ రక్తహీనత బారిన పడిన తర్వాత వాళ్ళకి చాలా వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడము, వాళ్ళ డైలీ లైఫ్ అనేది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.